వన్ వెల్కమ్ టు యూపీఎస్సీ ఏపీఎస్సీ క్విక్ గైడ్ ఛానల్. అయితే ఈరోజు మనం జనవరిలో ఉన్న ఇంపార్టెంట్ డేస్లో భాగంగా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డే గురించి నేను నీకు చెప్పబోతున్నాను. అదేంటంటే నేషనల్ గర్ల్ చైల్డ్ డే. నేషనల్ గర్ల్ చైల్డ్ డే మనందరికీ తెలుసు. పూర్వకాలం నుంచి ఇండియానే కాదు, వరల్డ్ వైడ్గా చాలా అట్రాసిటీస్ అనేది ఏవైతే ఉంటాయో అవి గర్ల్ చైల్డ్ మీద జరుగుతూ ఉన్నాయి. అంటే ఫీటస్లోనే, కడుపులోనే పిల్లల్ని, ఆడపిల్లల్ని చంపటం, లేకపోతే పుట్టిన పిల్లలు ఎవరైతే ఉంటారో చిన్న చిన్న పిల్లల మీద మనం చూస్తున్నాం కదా, రేప్స్ కానీ ఏదైనా కానీ ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఆడపిల్లల్ని చదివించకపోవడం, వాళ్ళకి త్వరగా పెళ్ళిళ్ళు చేయటం, చైల్డ్ మ్యారేజెస్ చేయటం, ఇవన్నీ పూర్వకాలంలో ఉండేవి. కానీ ఈ కాలంలో కూడా అవి కొన్ని చోట్ల కొనసాగుతూ ఉన్నాయి మారుమూల ప్రాంతాలలో. వాటిని నిరోధించి దాని గురించి అవేర్నెస్ క్రియేట్ చేసి పిల్లలకి చదువు, బేటీ బచావో బేటీ పడావో అనే స్కీమ్స్ లాంటివి తీసుకొచ్చి అవేర్నెస్ క్రియేట్ చేయడానికే ఈ యొక్క నేషనల్ గర్ల్ చైల్డ్ డే అనేది క్రియేట్ చేయడం జరిగింది. ఓకే, లేట్ ఎందుకు, మనం ఈ టాపిక్లోకి వెళ్ళిపోదాము. నేషనల్ గర్ల్ చైల్డ్ డే అనేది ప్రతి సంవత్సరం జనవరి 24వ తారీఖున సెలబ్రేట్ చేస్తాము. ఎందుకు అంటే వాట్ ఆర్ ద అంటే ఆడపిల్లలు ఏవైతే ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారో ఇండియన్ సొసైటీలో దాని గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం. అయితే ఈ రోజున ఏం చేస్తారు అంటే అవేర్నెస్ క్రియేట్ చేస్తారు. ఎలాంటి విషయాల్లో అవేర్నెస్ క్రియేట్ చేస్తారు అంటే ఆడపిల్లలకి చదువు అనేది ఎందుకు ఇంపార్టెంట్, మగపిల్లలతో సమానంగా ఆడపిల్లల్ని ఎందుకు చదివించాలి, వాళ్ళ హెల్త్ కేర్, వాళ్ళ ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి, వాళ్ళకి సరైన న్యూట్రిషన్ అందుతుందో లేదో అనేది ఎలా చూడాలి, వీటన్నిటి గురించి కూడా ఈ యొక్క రోజు ఏదైతే ఉంటుందో ఈ రోజు నాడు మనకి వాయిస్ అనేది రేస్ చేయడం జరుగుతుంది. ఇదంతా ఎందుకు చేస్తున్నారు అంటే ఎంపవర్ చేయాలి, ఆడపిల్లల్ని ఎంపవర్ చేయాలి. దానికోసం రకరకాల క్యాంపెయిన్స్ అనేది ఈ రోజున పెట్టడం జరుగుతుంది. అయితే జనవరి 24నే మనకి ఎందుకు నేషనల్ గర్ల్ చైల్డ్ డేని సెలబ్రేట్ చేస్తున్నారు? ఎందుకంటే ఆ రోజున జనవరి 22, 2015 నాడు బేటీ బచావో బేటీ పడావో అనే స్కీమ్ అనేది మన ప్రధానమంత్రి గారైన నరేంద్ర మోడీ గారు లాంచ్ చేయడం జరిగింది. దాన్ని కొమ్మమరేట్ చేస్తూ మనకి ఈ యొక్క రోజుని నేషనల్ గర్ల్ చైల్డ్ డే లాగా డిక్లేర్ చేయడం జరిగింది. అది 2008 నుంచి ప్రతి సంవత్సరం జరుగుతుంది. అయితే నోడల్ మినిస్ట్రీ ఎవరు అని అడుగుతారు. మినిస్ట్రీ ఆఫ్ ద ఉమెన్ అండ్ ద చైల్డ్ డెవలప్మెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళే క్యాంపెయిన్స్ పెడతా ఉంటారు, అవేర్నెస్ అనేది క్రియేట్ చేస్తూ ఉంటారు. దీని యొక్క ముఖ్య ఆబ్జెక్టివ్స్ ఏంటి, నేషనల్ గర్ల్ చైల్డ్ డే యొక్క ముఖ్య ఆబ్జెక్టివ్స్ ఏంటి అంటే జెండర్ ఈక్వాలిటీ అనేది ప్రమోట్ చేయాలి, ఆడపిల్లల్ని ఎంపవర్ చేయాలి, వాళ్ళని చదివించాలి, వాళ్ళకి ఆపర్చునిటీస్ ఇవ్వాలి, వాళ్ళకి చైల్డ్ మ్యారేజ్ జరగకుండా మనం కాపాడాలి, మాల్ న్యూట్రిషన్ అనేది తగ్గించాలి, జెండర్ బేస్డ్ వైలెన్స్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి పిల్లల్ని కాపాడాలి, పోక్సో యాక్ట్ ఇవన్నీ ప్రొటెక్షన్ ఆఫ్ ద చైల్డ్ ఫ్రమ్ ద సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్ అనేది తీసుకొచ్చారు. ఎందుకంటే ఇప్పుడు ఈ టైంలో ఎక్కువగా చైల్డ్ మీద రేప్ కానీ మైనర్ అబ్యూజెస్ కానీ జరుగుతూ ఉన్నాయి. ఇలాంటివన్నీ తీసుకొచ్చి పిల్లలలో అవేర్నెస్ అనేది క్రియేట్ చేయటం కోసమే ఈ యొక్క రోజుని తీసుకురావటం జరిగింది. ఇప్పుడు ఈ యొక్క నేషనల్ గర్ల్ చైల్డ్ డే వల్ల ఏదన్నా పాజిటివ్ థింగ్ జరిగిందా అంటే జరిగింది. ఫీమేల్ ఎంప్లాయ్మెంట్ అనేది పెరుగుతుంది. మన ఇండియాలో సెక్స్ రేషియో అనేది బాగా పెరుగుతుంది. స్కూల్ డ్రాప్అవుట్స్ అనేది తగ్గుతున్నాయి. అదేవిధంగా మనకి ఏంటంటే చైల్డ్ మ్యారేజెస్ ఎరాడికేషన్ కూడా చాలా చాలా తగ్గుతుందనమాట. ఈ విధంగా మనకి ఇండియాలో చాలా ప్రోగ్రెస్ అనేది జరుగుతుంది. ఇంకా ఫైనల్గా నేనేం చెప్పాలి అనుకుంటున్నాను అంటే పిల్లలు అనే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా సున్నితమైన వాళ్ళు. ఐదర్ మగపిల్లలు కావచ్చు, ఆడపిల్లలు కావచ్చు. కానీ ఆడపిల్లలకి చాలా ఛాలెంజెస్ వస్తాయి. వాళ్ళకి చిన్నప్పుడే మనకి సెక్షువల్ ఎడ్యుకేషన్, మెన్స్ట్రువల్ ఎడ్యుకేషన్ అనేది కలిగించే బాధ్యత మనది. వాళ్ళకి ఏదన్నా స్కూల్స్లో కావచ్చు, వాళ్ళకి బయట కావచ్చు, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా కానీ పిల్లలు అది మనకి చెప్పగలిగేలాగా మనం చూసుకోవాలి. అలా మన పిల్లల్ని మనం తయారు చేయాలి, వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయాలి, వాళ్ళని ఎంపవర్ చేయాలి. ఆడపిల్ల చదువుకుంటే సమాజం చాలా అభివృద్ధి చెందుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నాను. నా వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ గైస్. వర్క్ హార్డ్.